Hello guys, welcome to Janu's Recipes and Vlogs. Actually vlog ఏంటంటే I surprised my friend on her engagement day. అందరికీ తెలిసింది మేము ఉంటుంది బెంగళూరులో, కానీ నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ వరంగల్లో. ఫ్రెండ్స్ కోసం కొన్ని చేయాల్సి వస్తుంది కదండి, కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్ కోసం ఇంత జర్నీ చేసుకొని వెళ్ళడం, అది కూడా ఎంగేజ్మెంట్కి. పెళ్ళికైతే సరే వెళ్ళినా పర్వాలేదు దూరం అని అనిపిస్తుంది, కానీ ఎంగేజ్మెంట్కి కూడా వెళ్తున్నానంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి తన ఎంత ఇంపార్టెంట్ అన్నది. మేమిద్దరం బీఎస్సీ ఎంఎస్సీ అంతా కూడా సేమ్ కాలేజ్, అది కూడా 2018 నుండి మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యింది. నా ఎంఎస్సీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది అంటే దాని మెయిన్ రీజన్ మాత్రం నా ఇద్దరు ఫ్రెండ్స్లే. అందులో ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరుగుతున్న అమ్మాయి ఫస్ట్, తన పేరు గోదా. యాక్చువల్లీ నేను జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ తనే, ఇంకా కంప్లీట్ చేయడానికి రీజన్ కూడా తనే. ఇంకా జర్నీ విషయానికి వస్తే నేనున్న ప్లేస్ నుండి టిన్ ఫ్యాక్టరీ వెళ్ళా. టిన్ ఫ్యాక్టరీ నుండి డైరెక్ట్గా హనుమకొండ వరకు టికెట్స్ బుక్ చేసుకున్నాను. స్లీపర్ బుక్ చేసుకున్నాను, ఎందుకంటే కంటిన్యూస్గా 14 hours అంటే ఇబ్బంది అవుతుందని. నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ 31st జూలై. 30th రోజు ఈవినింగ్ దాకా నేను వస్తా అని చెప్తూనే ఉన్నా, బట్ ఈవినింగ్ కాల్ చేసి సారీ ఇక్కడ బాగా వర్షం వస్తుంది నేను రాలేకపోతున్నాను అని చెప్తే చాలా సీరియస్గా అడిగింది, నువ్వు వస్తున్నావా రావట్లేదా ఇది మాత్రమే చెప్పు అని. నేను రావట్లేదని చెప్తే సడన్గా కాల్ కట్ చేసింది. యాక్చువల్లీ వాళ్ళ అమ్మది ఇంకా వాళ్ళ సిస్టర్ నంబర్స్ కూడా ఉన్నాయి, ఒకవేళ వాళ్ళకి కాల్ చేస్తే ఎక్కడ లీక్ చేస్తారు. లక్కీగా నేను ఫంక్షన్ హాల్కి రీచ్ అయినప్పుడే ఇంకా ఫోటోషూట్ ఎంట్రన్స్లో జరుగుతూ ఉండే, దానివల్లే ఈ సర్ప్రైజ్ అనేది హిట్ అయింది, లేకపోతే ఫ్లాప్ అయ్యేది ఖచ్చితంగా. ఇంకా ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత అడుగుతుంది, అసలు ఎలా వచ్చావు, మేము ఫంక్షన్ హాల్కి రీచ్ అయ్యామని నీకు ఎలా తెలుసు, ఎవరిని కాంటాక్ట్ అయ్యావు ఏంటి అని. యాక్చువల్లీ తన ఇన్స్టాలో తన ఫ్రెండ్కి మెసేజ్ చేశాను, నేను జానుని ఇలా వస్తున్నాను, తనకి సర్ప్రైజ్ చేయాలి నేను చెప్పలేదు అని. బట్ తను హెల్ప్ చేసింది నాకు. నేను 30th రోజు ఈవినింగ్ 7:45 ఉన్న బస్ బుక్ చేసుకున్నాను, మార్నింగ్ 8:30 అంతా అక్కడ రీచ్ అయ్యేలాగా. బట్ యాక్చువల్లీ 8 అయిపోయింది బస్ స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హనుమకొండలో నేను 9 o'clockకి రీచ్ అయ్యా. అక్కడి నుండి వాళ్ళు ఫంక్షన్ హాల్కి వెళ్ళారా లేకపోతే ఇంట్లో ఉన్నారా కనుక్కున్నాను. నేను వర్ధన్పేట్కి రీచ్ అయ్యేలోపు వాళ్ళు ఆల్రెడీ ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయారు, అందుకని డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి వెళ్ళాను. అక్కడే ఫ్రెష్ అయిపోయి ఇంకా అదంతా ఎంగేజ్మెంట్ అయిపోయాక సేమ్ రోజే ఈవినింగ్ 4 o'clockకి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాను. Today is very special day for me because I am going to be engaged. Congratulations, Goda.